రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మూడోసారి ప్రతాప రామకృష్ణ నియామకం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ శ్రేణులు శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతాప రామకృష్ణ నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, నాయకులు అన్నారం శ్రీనివాస్, గడ్డమీది శ్రీనివాస్, రాపెల్లి శ్రీధర్, సగ్గు రాహుల్, అన్ని మండలాల అధ్యక్షులు, జిల్లా పదాధి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की అలా ఇటు చూడే. థ్యాంక్ యూ. ప్రస్తుత జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారిని మరోసారి అంటే మూడవసారి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా నియమించినటువంటి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, దీనికి సహకరించినటువంటి పెద్దలు మా ప్రియతమ నాయకులు హిందూ సామ్రాట్ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మూడోసారి నియమించినటువంటి మా అన్నకు, మా గురువర్యుల వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఈ నియామకానికి సహకరించినటువంటి పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా నియామకమైన ప్రతాప రామకృష్ణ గారికి మా బీజేపీ వేములవాడ పట్టణ శాఖ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మూడోసారి జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కన్మ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు తరఫున వెంబడ మండల అర్బన్ తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎన్నికైనటువంటి మా ప్రియతమ నాయకులు హిందూ టైగర్ ప్రతాప రామకృష్ణ గారికి శుభాకాంక్షలు. దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, దీనిని మేము ఛాలెంజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా మూడోసారి ఎన్నికైనందుకు హిందూ టైగర్ రామన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అధ్యక్షులుగా మూడోసారి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న రోజులలో పార్టీని మరింత బలోపేతంగా పనిచేయడానికి మా యువమోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ మద్దతుగా రానున్న ఎలక్షన్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలుసు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాషాయ దళపతిగా విశిష్ట సేవలు అందిస్తున్న మా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారికి రాష్ట్ర నాయకత్వం మూడోసారి కూడా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు క్యాడర్ అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ అన్న గారికి 2 లక్షల మెజార్టీతో గెలిపడానికి మేమందరం కంకరమద్దులే ఉన్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం.